హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి నేను స్టఫ్డ్ ఇడ్లీ చేస్తున్నానండి. నార్మల్గా ఇడ్లీ బోర్ అనిపించినప్పుడు ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. స్టఫ్డ్ ఇడ్లీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఇడ్లీ బోర్ అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకుండా నార్మల్గా స్టఫ్డ్ ఇడ్లీ అయినా అలా తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ స్టఫ్డ్ ఇడ్లీని ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టానండి. అది ఎలాగంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే అందులోకి 3 గ్లాసు రవ్వ తీసుకోవాలండి. రవ్వ సన్నగా ఉన్న రవ్వ తీసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. ఇక్కడ మినపప్పు నేను 5 to 6 అవర్స్ నానబెట్టేశానండి. అట్ ద సేమ్ టైం రవ్వ కూడా అప్పుడే నానబెట్టేస్తే రవ్వ కూడా చాలా నానుతుంది కదా, అప్పుడు ఇడ్లీలు సాఫ్ట్గా వచ్చేస్తాయండి. పప్పు నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు అందులో 1/2 కప్పు రైస్ వేసి మిక్సీ పట్టేస్తే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. మినపప్పును మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న రవ్వని వాటర్ అంతా పిండేసేసి ఈ పిండిలో కలిపేసుకోవాలండి. కలిపేసి ఓవర్ నైట్ అంతా అలానే సైడ్ ఉంచేసేయాలి. మార్నింగ్ అందులోకి రుచికి సరిపడే సాల్ట్ని, వంట సోడాని కలిపేసి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేయాలండి. అవన్నీ చిటపటమంటున్నప్పుడు స్టఫింగ్ కోసం వచ్చేసి ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్కి పీల్ తీసేసి అవి కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి ఉంచుకోవాలండి. ఇలా వీటన్నిటిని కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్టఫింగ్. ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా, క్యారెట్, పచ్చిమిర్చిని అన్నిటిని యాడ్ చేసి అందులోకి 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అన్నీ యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్కలన్నీ బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలండి. పసుపును యాడ్ చేయడం వల్ల కలర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వచ్చేసి మీరు ఈ స్టఫింగ్కి సరిపడి మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ యాడ్ చేసి కలిపెట్టుకున్నాం కదా, ఇందులో సాల్ట్ తక్కువగానే పడుతుంది. సో చూడండి, సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా బాగా మగ్గిపోయాయి కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనికి కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేయాలండి. చూడండి, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ని యాడ్ చేయాలి. ఇలా ధనియా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత దానికి కొద్దిగా అంటే ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి. ఆల్రెడీ పోపులో గ్రీన్ చిల్లీని యాడ్ చేశాం కదా, కాబట్టి కొద్దిగా కారం తక్కువే తీసుకోవాలి. చిన్నపిల్లలు అయితే ఇలా తినలేరు కాబట్టి పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు అయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేశానండి. ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల ఈ స్టఫింగ్ అనేది ఎరోమా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి స్టఫింగ్ అంతా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ప్లేట్కి అంటుకోకుండా కూడా వస్తుందండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫింగర్స్ తోటి ఇలా అంతా చుట్టూ అప్లై చేయాలండి. ఇలానే అన్ని ప్లేట్స్ కూడా అప్లై చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని కొద్దిగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత అంటే ఒకేసారి ఎక్కువగా పెట్టద్దండి. ఇలా ఇడ్లీ పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది 1 స్పూను ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అన్ని ఇడ్లీలకి తర్వాత పైన మనము మళ్ళీ ఇంకొద్దిగా ఇడ్లీ పిండిని కూడా యాడ్ చేయాలి. చూడండి, స్టఫింగ్ అంతా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఇడ్లీ పిండిని దానిపైన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలానే అన్నిటికి కూడా పెట్టేసేయాలి పిండి.
మిగతా ఇడ్లీ ప్లేట్స్కి కూడా ఇలానే పెట్టేసేయాలండి, స్టఫింగ్ పెట్టేసి. తర్వాత అన్నిటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి జస్ట్ సిమ్లో పెట్టేసేయాలండి. హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా చుట్టూ ఇడ్లీ పైన పడేసి ఇడ్లీ మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికనేసి ఫస్ట్ ఇలా వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి, జస్ట్ 1 గ్లాస్ తీసుకుంటే ఇలా ఇడ్లీ బాయిల్ అవ్వడానికి సరిపోతుంది. సో ఇలా వాటర్ అంతా హీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ప్లేట్లో పెట్టుకుంటాం కదా, సో ఆ ప్లేట్స్ అన్నిటిని ఇలా పెట్టేసుకుంటే 1 by 1 మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి, ఇడ్లీ రెడీ అయిపోతుంది. నేను చెప్పే ఈ కొలతని ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి, ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, అందులో కొద్దిగా పుట్నాల పప్పుని యాడ్ చేయాలండి. తర్వాత వచ్చేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. స్పైసీగా కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి నేను కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేశానండి. ఇలా ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం నేను జీరా పౌడర్ని యాడ్ చేశానండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చట్నీ అయితే. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి జోరుగా మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోతుందండి చట్నీ. చూడండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అడ్జస్ట్ చేసుకొని జోరుగా కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని స్టఫ్డ్ ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ అయిందేమో చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ ఇలా వచ్చేసింది. ఇప్పుడు చేతితోటి టచ్ చేసి చూస్తే మనకి ఇడ్లీ అయిపోయిందా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి ఇలా ఫింగర్తో టచ్ చేసి చూస్తే మన స్టిక్కీగా వచ్చేస్తే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా స్టిక్కీగా లేకుంటే తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకునే స్టఫ్డ్ ఇడ్లీ విత్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ